అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు రామ్ ములక్కాయలని చూపించబోతున్నాను. టమాటాల్లో ఇవి చిన్న సైజు టమాటాలు. వీటిని రామ ములక్కాయలు అంటారు. వీటితో మీకు ఈరోజు పచ్చడి చేసి చూపిస్తాను. ఈ ములక్కాయలు తెలిసి ఉంటే అందరూ కామెంట్స్లో పెట్టండి. చాలా చిన్నగా పుల్లగా ఉంటాయి, చాలా బాగుంటాయి. పచ్చడిలాగా కానీ పప్పులోకి కానీ చాలా బాగుంటాయి. ఈ టమాటాలు రామ ములక్కాయలు అంటారు. చిన్న టమాటాలు చూడండి, చిన్న చాలా చిన్న సైజు. మీకు ఇప్పుడు ఈ టమాటా పచ్చడి చేయడం చూపిస్తాను. వీటికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ పోసి ఆయిల్లో సుమారుగా టమాటాలు ఎన్ని తీసుకుంటున్నామో, నేను కొలత అలా ఏం పెట్టుకోను, సుమారుగా తీసుకుంటాను. దానిలో పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేపిన తర్వాత రోట్లో వేసుకోవాలి. తర్వాత టమాటాలని, ఆ చిన్న టమాటాలని తొడిమెల నుంచి తీసి ఇలా తీసాను. చూడండి, ఇలా ఉన్నాయి అవి చిన్న టమాటాలు. ఇప్పుడు పచ్చిమిర్చి వేపిన అదే నూనెలో టమాటాలు వేయాలి. టమాటాలు వేసి దీన్ని కొంచెం సేపు మగ్గనివ్వాలి. దీనిపైన ఏదన్నా మూత పెట్టి కొంచెం సేపు మగ్గితే మొత్తం దగ్గరికి అవుతుంది. ఇలా మొత్తం దగ్గరికి అవుతుంది. అయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత దీనిలో వాటర్ అంతా కొంచెం ఇంకిపోయిన తర్వాత అప్పుడు తీసుకొని రోట్లో వేసుకోవాలి. భలే ఉన్నాయి చూడండి ఆ టమాటాలు, పచ్చిగా పండినవి. అసలు ఏవో చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఈ టమాటాలు. అసలు చిన్నవి ముత్యాల్లాగా, ధాన్యం గింజలు ఎలా ఉంటాయో అలా భలే కనిపిస్తున్నాయి. ఇది దగ్గరకు పడింది. ఆ తర్వాత మీకు ఇష్టమైతే 2 ఉల్లిపాయలు దీనిలో వేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఇప్పుడు మగ్గేటప్పుడు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, అదే రోట్లో దంచుకునేటప్పుడు వేస్తే ఇంకొక టేస్ట్ వస్తుంది. నేను ఎప్పుడు ఇలానే వేస్తాను. కొంచెం వాటర్ అంతా దగ్గరకు పడితే రోట్లో నూరుకోవడానికి మంచిగా అనిపిస్తుంది. అదే లూజ్గా ఉంటే ముఖం మీద చిందుతూ ఉంటుంది. రోట్లో నూరేటప్పుడు అదే మిక్సీలో వేసుకుంటే మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. చూడండి, దీంట్లో టమాటాల్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఎగురుకుపోయింది. ఇప్పుడు మనం ఈ రోట్లో వేసిన మిరపకాయలని కొంచెం దంచుకోవాలి. ఇవే పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అవే పచ్చిమిరపకాయల్లో టమాటాలు కూడా వేసి దాంట్లోనే వేసేసి ఉడకబెడితే అదొక రకం టేస్ట్ వస్తుంది. చట్నీ, టమాటా పచ్చడి. మిరపకాయలు కూడా టమాటాల్లో బాగా ఉడికి ఆ టేస్ట్ వేరే ఉంటుంది. కాకపోతే కొంచెం పచ్చిమిర్చి నల్లగా పోకుండా తొక్కలుగా ఉంటుంది బాగా. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. కొంచెం నలిగిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ పచ్చిమిర్చిలో నలుగుతూ ఉన్నప్పుడు ముందే ఉప్పు వేసుకుంటే
మంచిగా అది అంతా తొక్కలు బాగా నలిగిపోతాయి మంచిగా. ఏదైనా సుమారు వేస్తున్నానండి, కరెక్ట్గా మీకు కొలతలతో చెప్పాలంటే అది చూసుకొనే వేసుకోవాలి. ఆ మిరపకాయలు కూడా చట్నీలు వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి కారం మిరపకాయలు ఉంటాయి, ఒక్కొక్కసారి కారం తక్కువ మిరపకాయలు ఉంటాయి. అప్పుడు మీకు కొలతతో చెప్తే మీకు ప్రాబ్లం అవుతుంది. చట్నీ కారం ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఏ చట్నీలోనైనా ఎంత టమాటాలు వేసినా, ఎంత పులుపు వేసినా కూడా కొంచెం ఒక రెబ్బ చింతపండు వేస్తే దాని టేస్ట్ అలాగుంటుంది. ఆ పులుపుతో పాటు చింతపండు కూడా ఒక రెబ్బ వేయాలి. వేయకపోతే అంత టేస్ట్ రాదు. చింతపండు వేసిన తర్వాత మళ్ళీ టమాటాలు వేసుకున్నాక ఒకవేళ పులుపు సాలకపోతే అప్పుడు చింతపండు మళ్ళీ వేసుకోవాలి. ఒక రెబ్బ మాత్రం వేయాల్సిందే. నా దగ్గర కొంచెం బాగా నిల్వ ఉన్న చింతపండు, అంటే నల్ల చింతపండు, నేను పులిహోర కోసం ఆ నల్ల చింతపండును పెట్టుకుంటాను. అదే చింతపండు ఉంటే ఇప్పుడు వేసాను నేను కొంచెం, ఒక 2 రెబ్బలు మాత్రమే వేసాను. దాని తర్వాత మీకు జీలకర్ర, ఈ పచ్చళ్ళ టేస్ట్కి జీలకర్రే వస్తుంది. జీలకర్ర కొంచెం వేయాలి. తర్వాత ఇదిగో ఎల్లుల్లిపాయ రెబ్బ, ఇంత అవసరం లేదు, ఒక 5-6 పాయలు ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ పచ్చట్లో ఇంకా మనం చూడండి మీరు, నేను నువ్వులు కానీ ఇంకా వేరే ధనియాలు కానీ ఏమీ వాడతలేదు నేను దీంట్లో. ఓన్లీ ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఒక్క రెబ్బ చింతపండు అంతే. దాన్ని చూసుకోవాలి మీరు. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసినా కూడా కొంచెం చేదు వస్తుంది. ఎల్లుల్లిపాయలు మనం చూసుకొని వేసుకోవాలి, మరీ వేయకపోతే అసలు టేస్ట్ రాదు. కొంతమంది ఎల్లుల్లిపాయలు లేకుండా ఇంగువ వేసుకుంటారు పోపులో. పచ్చడ ఇది బాగా జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, చింతపండు బాగా నలిగిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న టమాటాలు అప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడే చాలా జాగ్రత్తగా మీరు రుబ్బేటప్పుడు, రోట్లో దంచేటప్పుడు చాలా జాగ్రత్తగా దంచుకోవాలి. ఎందుకంటే ఏమాత్రం కొంచెం స్పీడ్గా అటు ఇటు పంచినా కూడా అది వచ్చి కళ్ళల్లో చిమ్ముతుంది. కళ్ళల్లో చిందినా ఏం ప్రాబ్లం లేదు, కళ్ళు మంచిగా అవుతాయి, కళ్ళల్లో దుమ్మంతా పోతుంది. కాకపోతే కొంచెం సేపు నీళ్ళు వస్తాయి, కళ్ళు మండుతాయి. ఇప్పుడు మీరు కొంచెం చేతి మీద పెట్టుకొని టేస్ట్ చూడాలి. చేతి మీద పెట్టుకొని బాగుంది, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. చాలా పుల్లగా ఉంది, కాకపోతే అంటే ఈ టమాటాలే అలా పుల్లగా ఉంటాయి. పర్ఫెక్ట్గా వచ్చింది, అన్నీ బాగున్నాయి. నేను ఏదైనా సుమారే వేస్తాను, నేను కొలతల ప్రకారం వేయను అసలు. ఏదైనా సరే అట్లే నిలువ పచ్చళ్ళు పెట్టినా కూడా నేను ఏదో సుమారు అట్లా వేసేస్తూ ఉంటాను. నేను కొలతల ప్రకారం వేయను. సంవత్సరంన్నర నిల్వ ఉంటాయి పచ్చళ్ళు. ఏ సీజన్లో ఆ పచ్చళ్ళు పడుతూ ఉంటాను నేను. మేము పచ్చళ్ళు ఎక్కువ తింటూ ఉంటాము, అందుకు అన్ని పచ్చళ్ళు చేసుకుంటాము. దీంట్లోకి కొంచెం పోపు పెట్టుకొని అన్నంలో వేసుకుని తిని చూపిస్తాను మీకు. స్టవ్ వెలిగించి కొంచెం నూనె పోసి కొంచెం ఆవాలు వేసి, ఆవాలు కొంచెం వేగుతున్నప్పుడు ఎల్లుల్లిపాయ వేయాలి. తర్వాత జీలకర్ర, తర్వాత 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుంటే కొంచెం ధనియాలు కూడా వేసుకోవచ్చు. ఈ పోపుని తీసుకెళ్ళి ఈ పోపులో ఈ టమాటా పచ్చడి రోట్లో నుంచి తీసి ఈ టమాటా పచ్చడి పోపులో వేసేసుకున్నాం అనుకో, చాలా సూపర్గా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, పోపుని మాడనివ్వకండి, మంచిగా ఉండాలి. పోపు వేసిన దాంట్లోనే మనకి చాలా టేస్ట్ వస్తుంది. పోపు వేసిన దాన్ని బట్టి, పోపు వేయకుండా కూడా ఇలానే తినేసేయచ్చు. పోపు మేము ఒక్కొక్కసారి ఈ పోపు కూడా వేసుకోము, తిరగమూత నూనె కాసి తిరగమూత వేస్తాం. ఇట్లా వేస్తే ఇంకా 2 రోజులు ఎక్కువ నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా ఈ పోపు వేస్తే 2-3 రోజులు పచ్చడి ఉంటుంది.
రోట్లో చేసిన పచ్చడి కదా, అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు తినొచ్చు. ఇవాళ రేపు ఫ్రిడ్జ్లో తినకూడదు అని చెప్తున్నారు కాబట్టి మీరు ఎప్పటికప్పుడు చేసుకుని తింటే అది చాలా ఆరోగ్యకరం. చూడండి, ఇది కొంచెం నేను మీకు అన్నంలో తినేటప్పుడు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మీకు ఈ పచ్చడి కలుపుకొని తినడం చూపిస్తాను. అలానే మీకు చెప్పడం మర్చిపోయాను, మొన్న ఈ మధ్య నేను మా ఇంటికి వెళ్ళాను. మా ఊరు కృష్ణా జిల్లా కోడూరు. ఇంటికి వెళ్తే మా పిన్ని వాళ్ళ చట్నీ కాసినాయి అని చిక్కుడుకాయలు ఇచ్చింది. గింజలు చిక్కుడుకాయలు చిన్నవి, చాలా బాగున్నాయి. ఈరోజు నేను వాటిని వండాను. ఈ పచ్చడితో పాటు వాటి టేస్ట్ కూడా మీకు చెప్తాను. ముందు పచ్చడి టేస్ట్ చెప్తాను మీకు. అబ్బబ్బబ్బా, ఏమన్నా టేస్ట్ ఉందా? అస్సలు చాలా బాగుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. నెయ్యి చుక్క ఉంటే దీంట్లో అద్భుతంగా ఉంటుంది. అందరికీ థ్యాంక్ యూ. ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి. ఏదన్నా తప్పు చేసి ఉంటే వీడియోలో కామెంట్స్ రాయండి. అందరికీ నమస్కారం.